వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. ఒక ఇంట్లో పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు ఉన్నారనుకోండి. పెళ్లి కూతురుకైతే డిమాండ్ ఈ కాలంలో చాలా ఎక్కువ. సంబంధాలు వచ్చి పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు తరాల గురించి తెలుసుకోవాలన్నా, వంశం గురించి తెలుసుకోవాలన్నా, జాతకాలు పడ్డాయో లేదో తెలుసుకోవాలన్నా, అలాగే వారి ఉద్యోగ భద్రత విషయం తెలుసుకోవాలన్నా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటారు, అవన్నీ చూస్తారు. కానీ ఇక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొన్ని విషయాలలో అలర్ట్గా ఉండాలి, జాగ్రత్త పడాలి. అప్పుడే ఈ కాలంలోని పెళ్లిళ్ళు సక్సెస్ రేటు బాగుంటుంది. ఏ విషయాల్లో అలర్ట్గా ఉండాలి అంటే మొట్టమొదటిది ఆర్థిక విషయాలు. ఇదేంటండి పెళ్లి చూపులు అయిన తర్వాత పెళ్లి చూపుల ముందు కానీ ఆర్థిక విషయాలు ఎలా మాట్లాడతాం అని మీరు అడగవచ్చు. ఒక్క విషయం అండి, ముందుగా తెలుసుకోకపోతే ఆ తర్వాత కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఆర్థిక విషయాల మీదే నేను శ్రద్ధ పెట్టండి అనడానికి ఒక అర్థం ఉందండి. ఎందుకంటే మన ఖర్చులు, మన సేవింగ్స్, మన ఆర్థిక విషయాల్లో మన ఆలోచన, ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని ప్రతిబింబ చేస్తాయి. మీ పర్సులో 500 నోటు ఉంది, మీరు కొనాల్సింది 10 రూపాయల తమలపాకులు అనుకోండి. 500 నోటు తీసి ఖర్చు పెడతారా? మీ దగ్గర ఉన్న 20 రూపాయల నోటుని ఖర్చు పెట్టి వాపస్ తీసుకుంటారా డబ్బులు అన్నది చిన్న ఆర్థిక భద్రతని సూచిస్తుందండి. ఏముంది, చేంజ్ కోసం 500 ఖర్చు పెట్టాను కాదండి. అంటే అవసరమైనప్పుడు మాత్రమే డబ్బులు తీసి ఖర్చు పెట్టడం అన్నమాట. ఇది ఆ మనిషి క్యారెక్టర్ని తెలియజేస్తుంది. అలాగే డబ్బు ఖర్చు పెట్టే విధానం, 10 మంది ఫ్రెండ్స్తో మనం వెళ్ళినప్పుడు 10 మంది షేర్ చేసుకుంటున్నారా లేదా గొప్ప కోసం ఈ వ్యక్తి మాత్రమే మొత్తం బిల్లును చెల్లిస్తున్నారా, ఇలాంటివన్నీ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటిగా కలిసి జీవితాన్ని ముందుకు నడిపించాలి అంటే అన్నింటికన్నా ముఖ్యమైనది ఆర్థిక భద్రత. ఇంకో విషయం అండి, జీవితంలో తన ఇంట్లో తన పాత్ర ఏంటి, తను ఎంత ఖర్చు చేస్తున్నారు, తన బాధ్యతగా ఇస్తున్నారా లేదా, అలాగే వివాహం అయిన తర్వాత డబ్బుల విషయం ఎవరెవరు ఎంతెంత షేర్ చేసుకుంటారు, ఎలా ఖర్చు పెడతారు, ఒక మాట మీద ఎలా ఉంటారు, ఈ విషయాలన్నీ చర్చించుకోవడం చాలా ముఖ్యం. అన్నింటికన్నా అమ్మాయికి 20 నుంచి 30% సేవింగ్ చేయాలని ఉంటుంది. కానీ అబ్బాయికి ఇప్పుడే సేవింగ్ అవసరం లేదు అన్నాడు అనుకోండి, చాలా కష్టపడుతుంది అమ్మాయి. ఎందుకంటే అది బ్యాలెన్స్ అవ్వదు. సో ముందుగానే ఇద్దరు ఒక మాటకు వస్తే జీవితంలో ఈ ఆర్థిక భద్రత ఉండి సేఫ్గా పెళ్లి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।